హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీకు ఎప్పటి నుంచి చెప్తున్నాను కదా అరకు వెళ్దాం అనుకుంటున్నానని. ఫైనల్గా అయితే ఇప్పుడు మా ఫ్రెండ్స్తో అందరితో కలిసి అరకు వెళ్ళబోతున్నాం. డబ్బులు అమౌంట్ మొత్తం సెట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మా రాజుగూడ నేనే వెళ్దాం అనుకున్నాను. తర్వాత లాస్ట్ మా గ్యాంగ్ మొత్తం కలిసి వెళ్ళబోతున్నాం. ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. అసలు మేము అరకు ఎలా వెళ్ళాం, ఎన్ని తిప్పలు పడుకుంటూ వెళ్ళాం, మొత్తం జర్నీ అంతా ఇందులో పెట్టాను. లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి, సరేనా? మా ఫ్రెండ్స్ అందరూ మొత్తం బ్యాగులు పెట్టుకుని మా ఇంటికి అయితే వచ్చేసారు. నేను కూడా ఏవైతే పట్టుకెళ్ళాలనుకుంటున్నా అన్ని బ్యాగులో పెట్టి కుక్కేసుకున్నాను. ఇంక ఇంటి దగ్గర నుంచి బయలుదేరడమే. నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మా అమ్మని ఎదురు పెట్టుకుని వెళ్తుంటాను. మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరు ఎదురొస్తుంటారో కింద కామెంట్ చేసేయండి. మీ అందరికీ ఒక డౌట్ వచ్చే ఉంటది, ఏంటి నైట్ టైం వెళ్తున్నారని. మేమైతే బైకుల పైన వెళ్ళట్లేదు, ఎందుకంటే మాలో ఏ ఒక్కడికి బైకులు లేవు. దాంతో పాటు ఎవరికి కూడా లైసెన్స్లు కూడా లేవు. వేరే వాళ్ళు బైకులు తీసుకుని వెళ్ళి అక్కడ ఏదైనా జరిగినా సరే మళ్ళీ చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకనే మేము అందరం ఆలోచించుకుని ట్రైన్కి వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యాం. ఫస్ట్ అయితే మా ఊరి దగ్గర నుంచి ఆటో ఎక్కి అచితపురం అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి వైజాగ్ వరకు బస్సులో వెళ్ళి అక్కడ నుంచి ట్రైన్ ఎక్కబోతున్నాం. ఇది మన ప్లాన్. ఇప్పుడు అచితపురంలో చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత అయితే బస్సు వచ్చింది. దాదాపు ఒక గంట వెయిట్ చేసి ఉంటాం. ఇలా ఫ్రెండ్స్ అందరం కలిసి అరకు వెళ్తున్నాం అంటే చాలా బాగుంది ఆ ఫీలింగ్. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎప్పుడైనా అరకు వెళ్ళారు లేదో కింద కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే వైజాగ్ నుంచి అరకు ఎటువంటి ట్రైన్ లేదు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అనే డౌట్ మీకు రావచ్చు. ఎర్లీ మార్నింగ్ 6:30కి ట్రైన్ ఉందన్నమాట. మా ఊరు నుంచి ఆ టైంకి మేము అక్కడికి వెళ్ళాలంటే మా వల్ల ఏ పని కాదు. అందుకే ఇప్పుడు వెళ్ళిపోయి నైట్ అంతా ఏవో పాటలు పడదాం డిసైడ్ అయిపోయి ఏ ప్లాట్ఫామ్ లో పడుకోడిపోదాం అనుకుంటున్నాం. అలా అవి ఇవి చూసుకుంటూ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. అసలైన ప్రాబ్లం ఇక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, అసలు బుర్ర పని చేయట్లేదు ఎవరికైనా. ప్లాట్ఫామ్ మీద పడుకోడిపోతాను అన్నావు కదా బ్రో, అక్కడ పడుకోడిపో అని అంటారా? అలా ఏదో మాట వరుస కన్నాను. చాలా సేపు గింజుకున్న తర్వాత అయితే మా ఫ్రెండ్ గడు మా ప్రాబ్లం సాల్వ్ చేసాడు. మీరు ఏం పెంట చేయనంటే మా అక్కల ఇంటికి తీసుకెళ్తాను రా అని చెప్పాడు. మా అందరికి అసలు ఏమనాలో అర్థం కాలేదు. మేము అంతసేపు నుంచి గింజుకుంటూ ఉంటే వాళ్ళ అక్కలు వైజాగ్ లో ఉన్నా సరే చెప్పలేదా అని. ఆ తర్వాత మనం ఏం చేస్తారో ఒక నైట్ ఉంటాం, మార్నింగ్ రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోతాం కదా అంటే అప్పుడు తీసుకుని వెళ్ళాడు. చూడండి ఎలా ఉన్నాడు దొంగన కొడుకు. బ్యాగులు కూడా లోపల పెట్టలేదు, ఆ బయటను పడిస్తాడు. ఇంకా లగేజ్ అంతా అక్కడ పెట్టేసి ఏమైనా తిందామని ఇలా రోడ్డుకు వచ్చేసాం. టైం అప్పటికే 11:30 అలా అయిపోయింది. ఎవ్వరూ లేరు రోడ్డు పైన. అలా చాలా సేపు తిరుగుతూనే ఉన్నాం. షాపులు మొత్తం అన్ని మూసే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత అయితే ఈ టెంపుల్ దగ్గర ఈ షాప్ ఓపెన్ చేసి కనిపించింది. అప్పుడు ఒక్కొక్కడికి ప్రాణాలు లేచి వచ్చాయి. నేనేమనుకున్నానంటే ఖచ్చితంగా ఈ నైట్ అంతా ఆకలితోనే పడుకుంటామేమో అనిపించింది. కానీ మా లక్కు కొద్దీ షాప్ తెరిచుంది. ఇంక వెంటనే షాప్ లోపల వెళ్ళిపోయాం. ఇది కూడా 10 నిమిషాలు ఉంటే మూసేద్దంట. మేము కరెక్ట్ టైంకి వచ్చామనిపించింది. అన్ని దగ్గరికి వెళ్ళి ఏవైతే మిగిలిపోయినాయి ఉన్నా అన్ని మాకు ఇచ్చి అన్నీ తినేస్తాం అని చెప్పాను. అక్కడ ఏమీ లేవు, అందుకని అలా అన్నాను. ఒక 4-5 దోశలు 3 చపాతీలు ఉన్నాయి, అవన్నీ లోపలికి ఎక్కించేసాం. మొత్తం అందరూ కడుపు నిండా బాగా మెక్కేసిన తర్వాత అయితే బిల్లు కట్టేసి మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళిపోయాం. మేము తెచ్చుకుని దుప్పట్లు అవి తీసుకుని వాళ్ళ అక్కల ఇంటి టెర్రస్ పైన పడుకోడిపోయాం. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ గా 5:30 ఎంత అవుతుంది. రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరేసాం. రాత్రి అసలు సరిగ్గా పడుకోలేదు. ఆ టెర్రస్ పైన చలి, దాంతో పాటు చేవలు అంటున్నాడు దోమలు. సరిగ్గా నిద్ర రావడం లేదు. మా ఫ్రెండ్ ఏమో నీట్ గా వాళ్ళ అక్కల ఇంట్లో లోపలికి వెళ్ళిపోయాడు. మమ్మల్ని అందరినీ ఆ టెర్రస్ పైన వదిలేసి ఆ చలిలో పడి వచ్చాం. మధ్యలో వర్షం కూడా వచ్చేసింది, కానీ పెద్ద వర్షం ఏం కాదు, చిన్న చిన్న చినుకులు పడ్డాయి. అక్కడ నుంచి వచ్చే దారి మొత్తం ఇలాగే ఉన్నది. ఆటోలో బేసిన్లు, అందులో చేపలు ఉన్నట్టు ఉన్నాయి. ఇది ఫిష్ మార్కెట్ అనుకుంటాను. అసలు వైజాగ్ లో ఏ ఏరియా ఎక్కడ ఉంటుందో సరిగ్గా తెలియదు. చాలా సార్లు వచ్చింది కానీ వైజాగ్, కానీ ఏరియాలు ఎక్కడ ఉంటాయో తెలియదు. అలా అవన్నీ చూసుకుంటూ వైజాగ్ రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. మొన్నే రీసెంట్ గా ఇక్కడికి వచ్చాను. ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడ నుంచి ట్రైన్ లో రాయగఢలో ఉన్న మజ్జిగరమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళాం. స్టేషన్ అంతా భవానీలతో నిండిపోయి ఉన్నది. ఇడుములకి వెళ్తున్నారు అనుకుంటున్నా. అంత బిజీగా అయితే లేదు, కొంచెం ఖాళీగానే ఉన్నది స్టేషన్. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా. మా వాళ్ళందరూ టికెట్లు తీయడానికి వెళ్ళారు. నేను మా క్రాంతిగడు అలా వచ్చి పోయే వాళ్ళు చూసుకుంటే ఇక్కడ నించొని ఉన్నాం. మా వాళ్ళు టికెట్లు తీసుకుని వచ్చాక ఇంక లగేజ్ మొత్తం తీసుకుని మనం ట్రైన్ ఎక్కిపోయి ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రైన్ ఆగే ఉంది. ఇదా కాదని డౌట్ వచ్చింది. ఒక అన్ని అడిగితే ఇదే అని చెప్పారు. ఇంక తొందరగా సీట్ల కోసం లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళాక ఒకటి మొక్కలు ఒకరు చూసుకుని నవ్వుకుంటున్నాం. ఎందుకు నవ్వుకుంటున్నాం మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటది. అస్సలు ఖాళీ లేదు ట్రైన్ అయితే. మాకు అర్థమైపోయింది అరకు వరకు ఎలా నించొనే వెళ్తామని. లోపల బ్యాగులన్నీ పెట్టేసి బయటకు వచ్చేసాం లోపల ఉండలేక. చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నారు. ఇప్పుడు వెళ్లే వాళ్ళు అందరూ మనం జర్నీ చేయబోయే ట్రైన్ ఎక్కుతున్నారు. వీళ్ళందరూ స్కూల్ పిల్లలు, ఇంకా కాలేజ్ వాళ్ళే. పిక్నిక్ అనుకుంటాను. ట్రైన్ లో పిక్నిక్ తీసుకెళ్తున్నారంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ట్రైన్ అంతా అమ్మాయిలతో నిండిపోయింది. లోపలికి వెళ్ళాక మనకి పండగ. లోపల పండగ పక్కన పెడితే మనకి లోపలికి వెళ్ళడానికి దారి లేదు. డోర్ దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారో. డోర్ దగ్గర ఎంతమంది ఉన్నారంటే లోపల ఎంతమంది ఉన్నారో ఒకసారి ఊహించుకోండి. నేను ఎలాగైనా సరే లోపల ఎంతమంది ఉన్నారో చూపిస్తాను. ఇంకా చాలా సేపు బయట ఉన్న తర్వాత అయితే లోపలికి వచ్చేసాం. ఇంకా ఎక్కువసేపు ఉంటే లోపలికి రావడం కూడా అవదేమో అని అనిపిస్తుంది. చూడండి అలా గ్యాప్ లేకుండా ఎక్కుతూనే ఉన్నారు. ట్రైన్ అస్సలు ఖాళీ లేదని బాధపడాలో తెలియట్లేదు. అందమైన అమ్మాయిలు అందరూ నేను ఎక్కిన బోగి ఎక్కారని ఆనందపడాలో అర్థం కావట్లేదు. కరెక్ట్ గా వైజాగ్ లో 6:45 అయితే ట్రైన్ స్టార్ట్ అయింది. చూడండి ఎలా వెళ్తున్నాం. ఇంత ఇరుకు బొక్కలో వెళ్తామని అసలు అనుకోలేదు. మా తిప్పలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. మా తరుణ్ గడితో కలిసి నందలు వెళ్ళినప్పుడే ఇంత ఇబ్బంది పడలేదు. అక్కడైతే కనీసం
కనీసం నించోడానికి ప్లేస్ అయినా ఉండేది, ఇక్కడ అది కూడా లేదు. మరీ ఎంత దారుణంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. వైజాగ్ రైల్వే స్టేషన్ లో ట్రైన్ బయట నించొని మొత్తం అమ్మాయిలు అందరూ ఈ ట్రైన్ ఎక్కడం చూసినప్పుడు ఏమనుకున్నాను తెలుసా ఫ్రెండ్స్, ట్రైన్ అంతా అమ్మాయిలతో నిండిపోతుంది. లోపలికి వెళ్ళాక మొత్తం అందరూ ఎటు సైడ్ చూసినా సరే అమ్మాయిలే కనిపిస్తుంటారు. జర్నీ చాలా బాగుంటది, నాకు ఎప్పటికీ గుర్తుండిపోద్దేమో అని అనుకున్నాను. తీరా పరిస్థితి చూస్తే ఇలా ఉంది. జర్నీ అయితే నాకు బాగా గుర్తుంటది, ఎందుకంటే ఇంత ఇరుగ్గా ఎప్పుడు వెళ్ళలేదు ఫ్రెండ్స్, ఫస్ట్ టైం వెళ్తున్నాను. అమ్మాయిలు పోతే పోయారు, కానీ ఇలాంటి వ్యూస్ కూడా చూడడానికి అయ్యేది కాదు. ఎందుకంటే డోర్ దగ్గర నా ముందు నించున్న ప్రతి ఒక్కడు నాకన్నా హైట్ అయ్యి ఏం చూద్దామన్నా సరే సరిగ్గా కనిపించేవి కాదు. చాలా అంటే చాలా మంచి మంచి వ్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్, కానీ ఏవి తీయడానికి అవ్వలేదు. ఇవే భయపడుతూ తీసేవాడిని. ఆ డోర్ దగ్గర చాలా ఎక్కువ మంది నించుని ఉన్నారు. ఎవరి చేయి తగిలి ఫోన్ కింద పడిపోద్దా అనిపించేది. నా డబ్బులతో కొనుక్కుంటే కొంచెం పర్లేదు, కానీ మా అమ్మ వాళ్ళు కొన్నారు. ఈ ఫోన్ కానీ పోయింది అనుకోండి నా పని అయిపోయినట్టే. ఇంకా వైజాగ్ నుంచి అరకు వెళ్లే దారిలో అయితే టనల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టలేదు, కానీ బాగా ఎక్కువ ఉన్నాయి. ఆ టనల్స్ వచ్చినప్పుడల్లా మా ఫ్రెండ్స్ అందరం కలిసి గట్టిగా అరుచుకుంటూ గోల్ చేసుకుంటూ భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే భలే ఉంది ఆ ఫీలింగ్. ఫ్రెండ్స్ మీ అందరూ ట్రైన్ ఎక్కి ఉంటారు కదా, మీరు ఎక్స్పీరియన్స్ చేసిన వరస్ట్ ట్రైన్ జర్నీ ఏంటో కింద కామెంట్ చేసేయండి. మేము వెళ్తున్నప్పుడు అయితే కొంచెం రెయిన్ పడుతుంది, అలా చిన్న చిన్న చినుకులు పడుతూ కొండలపైన మంచు మొత్తం చెట్లతో నిండిపోయి మేము ట్రైన్ లో నుంచి అలా వ్యూస్ అన్ని చూసుకుంటూ వెళ్తుంటే అదిరిపోయింది. మీకు చెప్పడమే మర్చిపోయాను, ఆ కొండల మధ్యన వైట్ గా కనిపిస్తుంది చూసారు, అదేంటో అనుకుంటున్నారా? వాటర్ ఫాల్స్. ఇలాంటి వాటర్ ఫాల్స్ అయితే ఎన్ని చూసానో లెక్కే లేదు, చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా వీడియో తీద్దాం అనుకునేసరికి ట్రైన్ అక్కడ నుంచి వెళ్ళిపోయేది. మేము వైజాగ్ నుంచి నించుని వస్తున్నా సరే ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు. ఈ వ్యూస్ అన్ని చూసుకుంటూ మేము అందరూ కలిసి ఎంజాయ్ చేస్తూ చాలా బాగా అనిపించింది ఈ జర్నీ అయితే. నేను ట్రైన్ ఎక్కిన స్టార్టింగ్ లో అయితే ఈ పాపను చూడలేదు, చాలా సేపటి తర్వాత అయితే చూసాను. చూడండి ఎంత క్యూట్ గా ఉందో, భలే ఆడుకుంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళు కూర్చొని. అలా ఆ పాపతో చాలా సేపు ఆడుకున్న తర్వాత అయితే మన స్టేషన్ దగ్గరికి వచ్చేసింది. ఇంకా లగేజీలు పట్టుకుని మేము అందరం దిగేసాం. ట్రైన్ అంతా ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. మేమైతే ఇప్పుడు అరకు స్టేషన్ లో లేము, బొర్రా కేవ్స్ లో దిగిపోయాం. మాకైతే ట్రైన్ లో ఒక అన్ని మీట్ అయ్యాడు. అరకు నుంచి అయితే మీరు సరిగ్గా ఏం చూడలేరు, ఇక్కడ నుంచి మొత్తం అంతా చూసుకుని వెళ్ళాలని చెప్పాడు. ఇంకా మా వాళ్ళు అందరం కలిసి డిస్కషన్ చేసుకుని ఇంక ఇక్కడ దిగేద్దామని డిసైడ్ అయిపోయాం. ఫ్రెండ్స్ ట్రైన్ జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. అరకు వెళ్దాం అనుకున్నాం, కానీ అరకు నుంచి తిరగడానికి బాగోదంట. అందుకనే ముందు ఈ బొర్రా కేవ్స్ దగ్గర దిగేసి ఇక్కడ నుంచి అరకు వెళ్తున్నాం. ట్రిప్ అయితే బాగుంది, వర్షం పడడం వల్ల క్లైమేట్ చూడండి ఎలా ఉందో, కొండల్లో మంచు అది సూపర్ ఉన్నది ఫ్రెండ్స్. జర్నీ అయితే చాలా కష్టంగా జరిగింది, అసలు ఖాళీ లేదు. కానీ చిన్న చిన్న వ్యూస్ అన్ని కనిపించి తీసాను. వచ్చేసరి బాగా తీస్తాం, నెక్స్ట్ అటు సైడ్ నుంచి వస్తాం కదా, ఆ వీడియోలు బాగా తీసుకుంటూ వస్తాం. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలిసి టాటా బాయ్ బాయ్.